అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్లి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పరిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్టయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, కన్యా రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో వివరించండి. కన్యారాశి, ద్వాదశ రాశిలో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పలేము, కానీ అద్భుతంగా ఉంటుందా అని చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్యారాశి వారికి ఒక గ్రహం బాగుంది అనిపిస్తే మరొక గ్రహం వచ్చేసి తోడవుతుంది అనమాట. చెడు గ్రహం వచ్చి తోడేసేసి ఇక్కడ మంచి జరుగుతుంది, పోతూ ఉంది. ఒక ప్రాణం తీసి ఒక ప్రాణం పోసిన టైప్లో అయిపోతుంది అనమాట కన్యారాశి వారికి. ఇది ఏంటంటే పెట్టుబడులని వ్యాపారాలు చేసుకోవాలి. ఈ ఆగస్టు మాసమే కాదండి, ఈ సంవత్సరం మొత్తం 2026 సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వారిపైన నరదిష్టి, నరఘోష, శత్రుపేట, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సమపాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కాబట్టి అందరూ అనుకుంటారు లాభస్థానంలో ఉన్నారు, బాగా సంపాదించుకుంటారు, బాగా నైపుణ్యత కలిగిన వ్యక్తులు, వీరు పేరు పెక్క మంచి కాంచి ఉంటారు అనుకుంటారు. కానీ 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల కన్యారాశులకు నష్టపోతుంటారు. పాదశత్రులు మళ్ళీ మీకు కల్పిస్తూ ఉంటారు. పాతగా వేళ్ళు కాళ్ళు వదిలేసినటువంటి బంధుమిత్రులు అందరూ మళ్ళీ దగ్గర అవుతుంటారు. బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి అన్నట్టుగా ఈ కన్యారాశుల దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి కన్యారాశులకు జాగ్రత్తగా ఉంటుండాలి. ఆగస్టు మాసం వారికి పరీక్షాకాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చేసి దండెత్తేసి వీరిపైన ఎన్నో రకాల ఎమోషన్స్, ఎన్నో రకాల విపత్తులు కనిపించేలా కనిపిస్తుంది. మళ్ళీ వనరులు వాడుకొని మళ్ళీ దూరం అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా తప్పు. ఓకే. దాని దగ్గర ముందుకెళ్తుండాలి. ఆ ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ కొంచెం ఆలోచించేటువంటి పరీక్షలు పాస్ అవ్వడం కానీ చేస్తారు. కొంచెం బద్ధకం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బద్ధకం, అలానే వీరికి సెన్సిటివ్గా ఉండేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి అందరిని ఆదరించేటువంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలో అందరికీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అప్పులు పాలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అప్పు కూడా ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో పట్టకపోవచ్చు. అలానే వీరు కనుక ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉండగా ఆ డబ్బులు కూడా వసూలే కనిపిస్తుంది. 20 తర్వాత ఆగస్టు 20 తర్వాత ప్రయత్నం చేస్తే ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి. ఇక ముందుకు వెళ్ళాలంటే కనుక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ధర్మకర్తలు, ఆలయాల ధర్మకర్తలు, పూజా సామాగ్రి స్టోర్స్ ఇలాంటివి నిర్మించుకొని వాటి మీద ఆదాయం పొందేటువంటి యోచన కనిపిస్తుంది. బట్టల షాపులు కూడా వీరు పెట్టుకోవచ్చు. అనేక రంగాల్లో వీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళినట్టయితే కనుక చిన్నగా ఆఫర్స్ కానీ చిన్న అవకాశాలు కానీ అయితే వస్తాయి. ఒకేసారి అవకాశం అయితే రాదు. వీళ్ళకి వేచి ఉండాలి, కొంచెం ఓర్పుతో ఉండాలి. అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇక రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి వీరు కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే జాతక ప్రకారంగా అందరికీ ఉండదండి. జాతక ప్రకారం కాకుండా హెడేక్గా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, సైనస్, అలానే వీరికి ఆస్తమా ఉంది, టీబీ ఉంది, క్యాన్సర్ ఉంది, ఇంకేం జబ్బులున్నాయి అనుకుంటే కనుక ఆ జబ్బులన్నీ కూడా జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా కాదు. అవన్నీ కూడా మన మీద చేయించే చెడు క్రియలు. ఎవరండి నామేం చేస్తారు అనుకోవచ్చు, ఖచ్చితంగా చేపిస్తారు. ఎవరు ఎందుకు చేయించారండి? చేపిస్తేనే మీకు ఇలాంటి సమస్య వస్తుంది. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం మార్గం మనకేం చేయించాలని గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకుంటే కనుక మనకి చేయించి నిజంగా పోయిన తర్వాత వారికి ఆరోగ్యం కాదు, అన్ని రకాల సానుకూల పడడానికి కనిపిస్తుంది కూడా ఆ మేర ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి నచ్చినటువంటి కలర్ ఏంటంటే కనుక గ్రీను, ప్యారెట్ గ్రీను, బ్లూ, స్కై బ్లూ, ఈ 4 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. 5-7 నెంబర్స్ వీరికి అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే 2 మిరియాలు, మధ్యాహ్నం 2 లవంగాలు, సాయంత్రంలో ఆ లవంగాలు తీసుకున్నట్టు కనుక వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. ఇక దేవుని అనుగ్రహం వీరికి ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో పార్వతమ్మ వారు కానీ లలితమ్మ వారు ఉంటే అక్కడ కుంకుమ చేసుకుని ఆ కుంకుమని నిలుతుం పెట్టుకుంటుండాలి ఒక మాసం వరకు కూడా. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకున్నట్టు కనుక ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వచ్చు కన్యారాశి వారు. ఓకే.
సో విన్నారు కదండి, కన్యా రాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ దేవతను పూజించాలి, ఇలాంటి విషయాలన్నీ గురువుగారు మనకు చక్కగా వివరించారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.